అది అదానీ మీద అయినా అన్నదాతల మీద అయినా ఆయనది డబుల్ స్టాండర్డే. ద్వంద్వ ప్రమాణాలతోని ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్తో రేవంత్ రెడ్డి పాలన జరుగుతూ ఉంది. నోటితో తిట్టడం తప్ప నోటితో ఇచ్చిన మాట మీద నిలబడడం రేవంత్ రెడ్డి గారికి చేత కావడం లేదు. ఇవాళ దేవుళ్ళనే మోసం చేసిండు, ప్రజల్ని మోసం చేయడం ఆయనకో లెక్కన. దరఖాస్తు ఇచ్చి దండం పెట్టిపోండి అన్నట్లున్నది ఇవాళ రైతుల పరిస్థితి. ఆడపోయి ఏఈఓలకు ఇవ్వండి. అరే మొదటి రుణమాఫీ అయిపోయి ఎన్ని రోజులైంది? ఇచ్చిన దరఖాస్తులకు ఒకటన్నా మీరు మీ ఏఈఓలు పోయి ఎంక్వైరీ చేస్తున్నారా? ఇప్పటి వరకు రేషన్ కార్డు మీద ఒక క్లారిటీ ఇచ్చిండ్రా? నేను ఒకటే కోరుతున్నా, ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ను పక్కన పెట్టండి. దేవుడి మీద ఒట్టేసి ఇచ్చిన మాటను గౌరవించి తక్షణమే రైతులందరికీ రుణమాఫీ చేయండి. మీరు చెప్పింది 31,000 కోట్లు, చేసింది 17,000 కోట్లు, ఇంకా 14,000 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాల్సి ఉంది. ఆ 14,000 కోట్లు ఇవ్వండి. ఆ 14,000 కోట్లు ఇచ్చి రైతుల్లో ఉన్న ఆందోళన తొలగించండి. దేవుళ్ళ క్షమాపణ చెప్పండి, రైతులకు న్యాయం చేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ రైతు భరోసా ఏమైంది? మీరు రైతు భరోసా గురించి మాట్లాడితే ఏమంటున్నారు? ఇక అవుతుంది అగవుతుంది. ఎప్పుడు దానికి కమిటీ చేసిండ్రు, జిల్లాలు తిరిగిండ్రు, కొన్ని జిల్లాలు తిరగనే లేదు. అసెంబ్లీలో పెడతాం మాట్లాడతామన్నారు, అసెంబ్లీలో పెట్టనే లేదు. మరి ఆగస్టు చివరి వారంలో వచ్చినాం. ఇవాళ చిన్న రైతులు ఉంటారు, వాళ్ళు లోన్ తీసుకొని రైతులు ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఇవాళ ఎన్నో పోడు పట్టాలు ఇచ్చినాం. ఆ పోడు పట్టాలకు బ్యాంకులు లోన్లు ఇయ్యాయి. ఆ పోడు పట్టాల రైతులకు మరి ఈరోజు రైతు భరోసా రాకపోతే వ్యవసాయం ఎట్లా చేయాలి? ఆల్రెడీ నాట్లు అయిపోయినాయి, కలుపు అయిపోయింది, మందులు కొనుక్కోవాలి. ఇప్పుడు ఎరువు బస్తాలు కొనాలి. ఆ ఎరువు బస్తాల కన్నా రైతు భరోసా అందించండి. తక్షణమే ఇచ్చిన మాట ప్రకారంగా 7,500 రూపాయలు రైతు భరోసా కింద రైతులకు అందించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విషయంలో ఎందుకు ఆలస్యమని మేము అడుగుతూ ఉన్నాం. అయితే మొన్న పొంగిలేటి గారు కానీ నిన్న బట్టి విక్రమార్క గారు కానీ ఏదో అప్పుల విషయంలో మాట్లాడారు. నేను ఒకటే అంటున్నా, మీరందరూ కూడా చూశారు, అసెంబ్లీలో నేను చాలా స్పష్టంగా అప్పుల విషయంలో చెప్పాను. అప్పులు ఎందుకు తీస్తారు రా భయ్ మీరు? అప్పుల విషయంలో నేను అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పిన. నేను ఈరోజు అది ఇక్కడ ప్రెస్ మీట్లో చెప్తలేను. ఒక మంత్రి అంటాడు 7,15,000 కోట్లు అప్పు అయిందంటాడు, ఇంకో మంత్రి అంటాడు 6 లక్షల కోట్లు అయిందంటాడు, వాడు 7 లక్షలు అంటాడు. నోటికి మొక్కాలి వాళ్ళకు. నేను బయట మాట్లాడలే, డిప్యూటీ సీఎంను కుర్చీలో కూర్చోబెట్టి ఆర్థిక మంత్రికి సాక్షిగా నిండు శాసనసభలో చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పు 4,26,499 కోట్లు మాత్రమే. 4,26,499 కోట్లు మాత్రమే. కానీ వీళ్ళు బిల్డప్ ఏమిస్తుండ్రు? మొన్న పొంగిలేటి గారు 7,15,000 కోట్ల అప్పు ఉండే అయినా చాలా కష్టపడి రుణమాఫీ చేసినామంటాడు. అది సగం కూడా కాదు. మేము చేయలేదా? 72,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చాం, 30,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కింద ఇచ్చాం, రైతు బీమాకు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇవన్నీ మేము చేసినవి కావా? ఆస్తుల కల్పన చేసినాం. రైతులకు అనేక వర్గాలకు ప్రభుత్వం సహాయాన్ని కూడా అందించింది. కానీ మీరు ఇలా అప్పుల పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసిన తర్వాత ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి నిన్న మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు బాగా చేసిందని చెప్పే ప్రయత్నం చేసిండ్రు. నేను ఆ వివరాలన్నీ కూడా చెప్పిన. కరోనా వల్ల కేంద్రమే కొన్ని సందర్భాల్లో అప్పు తీసుకోండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయమని చెప్పిన విషయాన్ని చెప్పిన. ఆర్థిక సంఘం ఇవ్వాల్సిన డబ్బులు గ్రాంట్గా రావాల్సింది ఇవ్వకుండా అప్పు తీసుకోమని కేంద్రం ఎట్లా చెప్పిందో చెప్పిన. అన్నీ కలిపితే కూడా 4,26,000 కోట్లు. కానీ దాన్ని మీరు తిమ్మిని బమ్మించేసి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేనిది కూడా కలిపి దాన్ని 6,71,000 అని చెప్పి దాన్ని 7 అంటాడు, ఇంకోటి 7-10 అని అంటాడు. మొక్కాలి మీ నోటికి. అయితే నిన్న ఉప ముఖ్యమంత్రి గారు అంటాడు ప్రభుత్వ జీతాల కంటే మిత్తిలకే ఎక్కువైతుంది అంటున్నాడు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీరు కట్టే నెల నెల ఇచ్చే ప్రభుత్వ జీతాలు ఎంత, మిత్తి ఎంతనో బయటపెట్టు. మిత్తికి ఎక్కువైతుంది అని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం నెలకిచ్చే జీతాలు ఎంత,
కడుతున్న వడ్డీ ఎంత చెప్పు నువ్వు వైట్ పేపర్ రిలీజ్ చేయి కమాన్ ఐఎమ్ రెడీ ఫర్ డిస్కషన్